ఓం నమో వెంకటేశాయ అంటూ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నీలకంఠపురం సమీపంలోని ఎన్నిరామన్నపేట ప్రాంతంలో గత 44 ఏళ్లుగా మారుమ్రోగుతోంది. ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు లేని రోజుల్లో ఆ ప్రాంతీయులు కొండపై వెంకటేశ్వరాలయాన్ని నిర్మించి నిలువెత్తు శ్రీనివాస విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూనే ఉన్నారు. తిరుమనగర్ కొండపై ఎంబారు స్వామివారి చేత నిర్మింపబడిన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు 44వ వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలు త్రయాణిక దీక్షతో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. టీటీడీ సహకారాన్ని ఎదురు చూడకుండా కొండపై వెలిసిన వెంకటేశ్వర దేవాలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆ ప్రాంతీయులు విశేష కృషి చేస్తున్నారు. ఏ పూజలు నిర్వహించినా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. తాజా స్వామివారి కళ్యాణం సైతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవాల్లో భాగంగా భారీగా అన్న సమారాధన నిర్వహించారు. ప్రధాన అర్చకులు గరుకు యతిరాజు, వేద పండితులు కూర్మ రామానుజ స్వామివారి ఆధ్వర్యంలో కళ్యాణంతో నిర్వహించారు. శశాంకవర్ణ శుభతందురానాం 10 మంది కలిసి చేయాలి. ఇప్పుడు అంత తిరుపతి మనం అవకాశం ఉన్నంత వరకు కూడా అవకాశం ఇస్తాడు. నిరంతరం చేపట్టే పూజా కార్యక్రమాల్లో స్వామివారిని చూడముచ్చటగా అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. విశాలమైన కొండపై నిర్మించినప్పటికీ భక్తులు 7 కొండలపైకి వెళ్లామనే భావనతో స్వామివారిని తలుచుకుంటూ వెళ్తున్నామంటున్నారు. ओम चतुर्भुजाय नमः, ओम चंद्ररूपाय नमः, ओम पद्माय नमः, ओम पद्माय नमः, ओम शुचे नमः, ओम स्वाहा। वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यां अभयप्रदां मणिगणैर्नाना। ओम शंकराय नमः, ओम वासुदेवाय ఈ ఆలయ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకారం అవసరమన్నారు. మరి ఆ వెంకటరమణ మూర్తి ఆశీస్సులతో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశించే ప్రస్తుతం తమకు స్వామివారు ఇచ్చిన ఆదేశాలతో పనులు చేపడుతున్నామంటున్నారు. తాజాగా నిర్వహించిన కళ్యాణంలో గరుకు శ్రీనివాస్ దంపతులు, జామి పార్వతీశ్వరరావు దంపతులు, సింహాద్రి రాజేశ్వరరావు దంపతులు, జామి భానుమూర్తి దంపతులు మరియు పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి మా కన్యాదాతల చేతి ఇప్పుడు గోవింద నామస్మరణతో ఆలయానికి చేరుకుంటామని ఎటువంటి శ్రమ అనిపించదంటున్నారు. పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం